पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా భావించి భగవాన్ ఉవాచ, భగవంతుడు నాకు చెప్తున్నారు అని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో భగవద్గీతలో ఉన్నటువంటి బోధ అవగాహన చేసుకుంటూ దాన్ని ఆచరణలోకి తీసుకుంటూ నడుస్తున్నాము. ప్రతి క్షణము కూడా పరమాత్మను స్మరించుకుంటూ ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః అని స్మరణలో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే తండ్రి చెప్పిన దానికి విరుద్ధంగా ఆలోచిస్తున్నప్పుడు, అలా మాట్లాడుతున్నప్పుడు, తండ్రి చెప్పిన దానికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే అలా జరిగి కానీ క్షమించండి తండ్రి అని చెప్పేసి తండ్రికి క్షమాపణ చెప్పుకొని పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పోగొట్టుకొని తండ్రి చెప్పినట్లుగా నడుచుకుంటూ తండ్రికి ఇష్టమైన వాళ్ళుగా మారుతూ ఆ తండ్రి మనల్ని ఆయనతో ఏకం చేసుకుంటాను అనేటటువంటిది ఏదైతే చెప్పారో దానికి ఒక యోగ్యత మనం ఏర్పరచుకుంటున్నాము. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం, భగవాన్ ఉవాచ, భగవంతుడు మన గురించి ఏం చెప్పారు అనేటటువంటిది ఈరోజు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. తండ్రి ఏం చెప్తున్నారు అంటే, అంతవంత ఇమే దేహ, ఈ దేహము అంతమైపోయేటటువంటిదే. ఇది అందరికీ తెలిసిన మాటే కదా. ఈ దేహము అంతమైపోతుంది, ఈ దేహం ఎప్పుడు ఉండేటటువంటిది కాదు అనేటటువంటిది చెప్తున్నారు. తర్వాత నిత్యస్యోక్త శరీరణ, కానీ ఈ దేహంలో ఉన్న ఆత్మ నిత్యము అనేది చెప్తున్నారు. ఇది మనం చాలాసార్లు ఎప్పుడైనా ఎవరైనా మరణించినప్పుడు అక్కడికి వెళితే అక్కడ దేహం పడిపోయి ఉంటుంది, అక్కడ అలా పడుకోబెట్టి ఉంచుతారు కదా.
ఎవరైనా పిల్లలు వచ్చి ఆ దేహాన్ని పట్టుకొని తాత తాత అని పిలుస్తున్నారనుకోండి, అప్పుడు అక్కడున్న పెద్దవాళ్ళు ఏమంటారు అంటే, తాత ఇప్పుడు లేడు, తాత వెళ్ళిపోయాడు అంటారు. పిల్లలు ఏమంటారు, తాత ఇక్కడే ఉన్నాడు కదా, తాత నిద్రపోతున్నాడు కదా, తాత తాత అంటారు. అక్కడ గబాలని పిల్లల్ని తీసుకుని వాళ్ళు ఏమంటారంటే, ఇది తాత కాదు, తాత వెళ్ళిపోయాడు అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ పడిపోయి ఉన్నటువంటిది యథార్థమా, లేకపోతే వెళ్ళిపోయినటువంటి వాడు యథార్థమా అన్నది. అక్కడ ఎవ్వరిని అడిగినప్పటికీ కూడా ఏం చెప్తారు, ఇక్కడ పడి ఉన్నటువంటిది యథార్థం కాదు, కొద్దిసేపట్లో ఇది తగలబడిపోయి బూడిదైపోతుంది, వెళ్ళిపోయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడే యథార్థము అని చెప్తారు. ఈ విషయం తెలవని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అందరికీ తెలుసు, స్పష్టంగా ఈ విషయం అందరికీ తెలుసు. రేపు ఈ దేహమైనా సరే అక్కడ పడి ఉంటుంది, ఈ దేహం నుండి వెళ్ళిపోయేటటువంటి నేను ఎలా ఉన్నాను అనేటటువంటి ఆలోచన మాత్రం చేయరు కదా. ఈ దేహం కోసం ఇక్కడ ఎన్నో పాటలు పడుతూ ఉంటారు. ఈ దేహాన్ని సరైనటువంటి రీతిలో ఉంచుకోవటానికి ఎంతో సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. దీని మీద శ్రద్ధ పెట్టడానికి, ఇది ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇది అంతమైపోయేదే కదా, ఇది బూడిదైపోయేదే కదా. ఇది ఒక ఇల్లు లాంటిది అనుకున్నట్లయితే, ఈ ఇంట్లో ఉన్నాం మనం. ఈ దేహం అన్నది ఒక ఇల్లు అనుకున్నట్లయితే ఈ దేహంలో ఉన్నాం. ఈ దేహంలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి నేను నిత్యమై ఉన్నాను అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఈ దేహము అంతమైపోయేటటువంటిదే. ఈ దేహములో ఉన్నటువంటి నీవు నిత్యము అనేది తండ్రి చెప్తున్నారు. మన అనుభవం కూడా అలాగే ఉంది. ఎందుకంటే దేహం అక్కడ పడిపోయి ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడు అంటున్నారు కదా, అదే విషయాన్ని ఇక్కడ తండ్రి చెప్తున్నారు. ఆ వెళ్ళిపోయాడు అనేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు నిత్యమే. ఇక్కడ పడిపోయి ఉన్నది మాత్రం అంతమైపోయేటటువంటిదే. ఇది పుట్టిన తర్వాత పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉన్నప్పుడు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత క్రమేణా ఇది శిథిలమైపోతూ ఉంటుంది. రకరకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. మారుతూ ఉంటుంది. తర్వాత మరణిస్తూ ఉంటుంది, నశించిపోతుంది. పంచభూతాలతో కూడినటువంటి ఈ దేహం మళ్ళా పంచభూతాలతో కలిసిపోయేటటువంటిదే. కానీ దీనిలో ఉన్నటువంటి నేను నిత్యమై ఉన్నాను. అది ఇక్కడ తండ్రి చెబుతున్నారు. నేను ఎలాంటి వాణ్ణి అనేటటువంటిది తండ్రి ఏమంటున్నారు అంటే, అనాసినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఇది నిజానికి ఎంత గొప్ప విషయం. నశించేటటువంటి ఈ దేహము నేను అనుకుంటున్నాము. కానీ నశించేటటువంటి దానిలో ఉన్నటువంటి నాశనం కానటువంటి, అనాశినో అంటే నాశనం కానటువంటి శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి
ఆత్మస్వరూపము నేను. ఈ విషయం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, కనీసం అప్పుడైనా మనకు ఒక ఆలోచన రావాలి కదా. ఆ వెళ్ళిపోయాడు అంటున్నారు కదా, వెళ్ళిపోయినటువంటి వాడు యథార్థం కదా, ఇది తగలబడేది కదా, బూడిదైపోయేదే కదా, రేపు నేనైనా అంతే కదా, రేపు ఈ దేహం తగలబడుతుంది కదా తప్పకుండాను. దేహంలో ఉన్నటువంటి నేను, ఆత్మస్వరూపమైనటువంటి నేను నిత్యమే కదా. నా పరిస్థితి ఏమిటి అసలు? నేను ఎలా ఉన్నాను? నా లక్షణాలు ఏమిటి? ఈ దేహం నుండి నేను బయటపడితే, ఈ దేహం తగలబడిపోతే నేను రేపు ఎలా ఉంటాను? అసలు ఎక్కడ ఉంటాను? నా లక్షణాలు ఏమిటి? నేను ఒక రూపంతో ఉన్నానా, లేకపోతే ఏ రూపము లేకుండా ఉన్నానా? ఇక్కడ అనేక రూపాలు కనపడుతున్నాయి కదా. ఈ రూపాలన్నీ కూడా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి కదా. ఈ రూపాలన్నీ కూడా గుణాలతో కూడి ఉన్నాయి కదా. నేను ఎలా ఉన్నాను? నాకేమైనా రూపం ఉందా? నాకు ఒకవేళ రూపం ఉన్నట్లయితే మరి అక్కడ ఒక శవంలాగా పడి ఉన్నటువంటి దేహం కాదు, ఆయన వెళ్ళిపోయాడు అన్నప్పుడు ఆ వెళ్ళిపోయిన ఆయనకు ఆ దేహం నుండి బయటకు వచ్చాడు అని అంటున్నారే, ఆ బయటకు వచ్చినటువంటి ఆయనకు రూపం ఉన్నట్లయితే అది కనపడుతుంది కదా మనకి ఇక్కడ. అలాంటి రూపాలు ఎక్కడ మనకు కనపడటం లేదు కదా. ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది చనిపోతూ ఉంటారు కదా, మరి వాళ్ళందరికీ రూపాలేవి లేవు కదా. అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నాకు రూపమన్నది లేదు కదా. మరి నేను ఎలా ఉన్నాను? నన్ను నేను ఎలా తెలుసుకోవాలి? నన్ను నేను ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అనేటటువంటిది ఇప్పుడు ఒక ఆలోచన. ఆ తండ్రి అదే కదా మనకి చెప్తున్నారు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. దేహం అంతమైపోయేటటువంటిది. దేహంలో ఉన్నటువంటి దేహినైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను నిత్యమై ఉన్నాను. ఈ దేహము అంతమైపోయేటటువంటిది. శాశ్వతుడనైనటువంటి నన్ను నేను తెలుసుకోవాలి. నిత్యుడనైనటువంటి నన్ను నేను తెలుసుకోవాలి. నేను ఎలా ఉన్నాను ఇప్పుడు? అసలు దేహంలో నేను ఎలా ఉన్నాను? నన్ను నేను తెలుసుకోవాలి. ఈ దేహం నేను కాదు అన్నప్పుడు, ఈ దేహంలోని ఆత్మను నేను అన్నప్పుడు, ఈ శరీరంలోని శరీరణ నేను అన్నప్పుడు, ఈ దేహంలోని దేహి నేను అన్నప్పుడు, తండ్రి ఎన్ని విధాలుగా మనకు చెప్తున్నప్పుడు, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నన్ను నేను తెలుసుకోవాలి. నేను ఎలా ఉన్నానో తెలుసుకోవాలి. నా లక్షణాలు ఏమిటో నేను తెలుసుకోవాలి. ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుందో నాకు తెలియదు. ఈ లోపులోనే నన్ను నేను తెలుసుకోవాలి. బహుశా పెద్దలు చెప్తూ ఉంటారు, ఇందుకేనేమో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ఈ దేహం తగలబడిపోతే రేపు నా పరిస్థితి ఏమిటో కూడా నిజానికి నాకు తెలియదు కదా. ఈ దేహం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. కనుక ఈ దేహం ఉండగానే
నేను ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎన్నో విషయాలు నేను తెలుసుకుంటున్నాను, ఎన్నో దేహాల గురించి తెలుసుకుంటున్నాను, ఎందరి గురించో తెలుసుకుంటున్నాను, ఎక్కడెక్కడో విషయాల గురించి నేను తెలుసుకుంటున్నాను. దేశ దేశాల్లో ఉన్నటువంటి ఎన్నో విషయాల గురించి నేను తెలుసుకుంటున్నాను. నా చుట్టూతో ఉన్నటువంటివి ప్రతిదీ కూడా నాకు కావాలి, తెలుసుకోవాలి అని తెలుసుకుంటున్నాను. ఇన్ని తెలుసుకుంటున్నటువంటి నేను నా గురించి నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? నా గురించి నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? అందరూ ఆత్మస్వరూపులే అంటారు కదా, అందరిలోనూ ఆత్మ ఉంది అంటారు కదా. కాబట్టి నేను కూడా ఆత్మస్వరూపమే కదా, ఆత్మగా నన్నెందుకు నేను తెలుసుకోలేకపోతున్నాను? ఈ ప్రశ్న అందరికీ రావాలి. ఈ దేహమే నేను అనుకుంటూ బ్రతుకుతున్నాము. ఇక్కడ ఏం బాగుకుంటున్నాము? ఇక్కడ అన్నీ ఇక్కడ సమస్యలు, అలాగే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎంతో దుఃఖము. నిజానికి ప్రతిరోజు కూడా ఎంతో అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, అసంతృప్తి, అసహనము, ఆవేశము, ఆక్రోశము ఇలాంటివన్నీ కూడా అనుభవిస్తూ ఈ దేహం పడేటటువంటి ఇబ్బందులను భరిస్తూ, వేదన చెందుతూ, దుఃఖం అనుభవిస్తూ ప్రతి క్షణము కూడా ఇలా బాధపడుతూనే ఉన్నాం కదా. కాబట్టి నన్ను నేను తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకోవాలంటే తండ్రి నా గురించి ఏం చెప్తున్నారు అని ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నారు అంటే, అనాసినో అప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత అన్నారు. అప్రమేయస్య అన్నప్పుడు ఈ పదం నిజానికి బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి పదం. అలాగే మనకి చూసినట్లయితే శ్రీమద్ భగవద్గీతలో 25వ శ్లోకంలో కూడా నా గురించి చెప్తున్నారు. ఆత్మస్వరూపమైనటువంటి నా గురించి చెప్తున్నారు. అంటే ఇంకా చాలా శ్లోకాల్లో నా గురించి తెలియచేశారు, కానీ ఈరోజు ఈ 2 శ్లోకాల్లో ఉన్నటువంటి నా గురించి నేను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాను. 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అవ్యక్తోయం అచింత్యోయం అవికారోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోసితుమర్హసి. నీవు దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. నీవు అసలు దుఃఖపడేవాడివి కాదు, నీవు దుఃఖపడేటటువంటి వాడివి కాదు అంటున్నారు తండ్రి. కానీ ఇక్కడ నాకు దుఃఖం అన్నది ఇంతగా అనుభవానికి వస్తుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఎంతో అశాంతి, అలజడి ఇవన్నీ కూడా చుట్టుముట్టుతూ ఉంటే, ఎన్నో సమస్యలు నాకు కనపడుతూ ఉంటే దుఃఖము ఎంతో అనుభవానికి వస్తూ ఉంటే తండ్రి ఏమంటున్నారు? అసలు నీకు దుఃఖించే అర్హత లేదు అంటున్నారు. అంటే దాని అర్థం నువ్వు దుఃఖపడేవాడివి కాదు అంటున్నారు. కానీ దుఃఖం అనేది అనుభవానికి వస్తుంది ఇక్కడ. మరి తండ్రి ఈ విధంగా ఎందుకు చెప్తున్నట్లు అంటే తండ్రి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేహం గురించి కాదు, అంతమయ్యేటటువంటి దేహం గురించి కాదు, శిథిలమైపోతున్నటువంటి దేహం గురించి కాదు, బాహ్యంగా ఎన్నో సమస్యల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి దేహం గురించి కాదు, అలాగే ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలను
అనుభవిస్తున్నటువంటి దేహం గురించి కాదు మాట్లాడుతున్నది తండ్రి. మరి ఎవరి గురించి? ఆత్మస్వరూపమైనటువంటి నీ గురించి మాట్లాడుతున్నారు. యథార్థమైనటువంటి నీ గురించి మాట్లాడుతున్నారు తండ్రి. ఇక్కడ నీవు దుఃఖపడేవాడివి కాదు. నీకు దుఃఖించే అర్హత లేనే లేదు అసలు. ఈ దేహమా, ఇది మారుతూ 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 ఉంటుంది. ఇది ఉంటుంది, పుడుతుంది, పెరుగుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, శిథిలమవుతూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది. దీనికి ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది దుఃఖం అనుభవిస్తూనే ఉంటుంది. ఇది కానీ ఆత్మస్వరూపమైనటువంటి నీవు దుఃఖపడేవాడివి కాదు. బాగానే ఉంది. అయితే ఆత్మస్వరూపమైనటువంటి నేను ఎలా ఉన్నాను అనేది తెలుసుకోవాలని కదా నా కోరిక. అవును. అవ్యక్తోయం అచింత్యోయం అవ్యకారోయముచ్యతే. కిందటి శ్లోకంలో అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అన్నారు. ఈ దేహం అనేది అంతమైపోయేటటువంటిది. నీవు నిత్యుడవు, నీవు శాశ్వతమైన వాడివి అనేది మనకు చెప్పారు. దాంతోపాటుగా అప్రమేయస్య, అప్రమేయము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ ప్రమాణానికి కూడా నీవు దొరికేవాడివి కాదు అనేటటువంటిది. ఏ ప్రమాణానికి కూడా దొరికేవాడివి కాదు అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ మనకు రెండు రకాలైనటువంటి ప్రమాణాలు ఉన్నాయన్నమాట. ఏమిటి అవి అంటే బాహ్య జ్ఞానేంద్రియాలు, అలాగే అంతరింద్రియమైనటువంటి మనస్సు. పంచ జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియమైనటువంటి మనస్సు అన్నమాట. ఇక్కడ ఏదైనా సరే మనం వీటితోనే తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో మనకు 18వ శ్లోకంలో వీటేటికి కూడా నీవు యథార్థమైనటువంటి నీవు తెలియబడవు అనేది చెప్తున్నారన్నమాట. అవ్యక్తోయం అచింత్యోయం. అవ్యక్తోయం అంటే వ్యక్తమయ్యేటటువంటి వాడివి కాదు. వ్యక్తమయ్యేటటువంటి వాడివి కాదు అంటే తెలియబడేవాడివి కాదు. ఏటికి తెలియబడేవాడివి కాదు? పంచ జ్ఞానేంద్రియాలకు తెలియబడేవాడివి కాదు. అలాగే అచింత్యోయం. అచింత్యోయం అంటే ఏమిటి? దాని అర్థం మనస్సు ఊహిస్తూ ఉంటుందన్నమాట. అలా మనస్సు ద్వారా ఊహించటానికి కూడా వీలు కానిటువంటి వాడివి. అంటే మనస్సు ద్వారా తెలుసుకోవటం అనేది కుదరదు. మనస్సు నీ గురించి ఊహించి తెలుసుకోవటానికి కుదరదు. ఇప్పుడు దూరంగా ఎక్కడన్నా పొగ ఉందనుకోండి, పొగ ఉన్నప్పుడు అక్కడ ఏదో తగలబడిపోతుంది, పలానా వాళ్ళ ఇల్లు తగలబడుతుంది అనేటటువంటిది మనం ఊహించి తెలుసుకుంటాం. అలాగా మన ఊహకు కూడా కుదిరేది కాదు. ఏది కుదిరేది కాదు? నీ గురించి, యథార్థమైనటువంటి నీ గురించి తెలుసుకోవటానికి మనసుకు కూడా సాధ్యం కాదు. యథార్థమైనటువంటి నీ గురించి, ఇక్కడ యథార్థమైనటువంటి నీ గురించి మాట్లాడుకుంటున్నాము. యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిత్యుడవైనటువంటి నీ గురించి మాట్లాడుతున్నాము. దేహం గురించి కాదు, బూడిదైపోయే దేహం గురించి కాదు మాట్లాడుకుంటున్నది. యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీవు పంచ జ్ఞానేంద్రియాలకు తెలిసేవాడివి కాదు. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు.
ఈ 5 కూడా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ కంటి ద్వారా రూపాలు చూస్తున్నాము, ఈ చెవుల ద్వారా శబ్దాలు వింటున్నాము, అలాగే ఈ నాసిక ద్వారా వాసన తెలుసుకుంటున్నాము, నాలుక ద్వారా రుచి తెలుసుకుంటున్నాము, అలాగే చర్మం ద్వారా స్పర్శ తెలుసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నది నిజానికి ఈ 5. ప్రపంచము అంటేనే పంచ 5. ఇక్కడ మనకు కనిపించేదంతా కూడా, మనకు గోచరమయ్యేదంతా కూడా ఈ 5. ఈ 5 కాక మరి ఏది కూడా లేనే లేదు. ఏదైనా సరే ఈ 5లోకి వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ 5 తెలుసుకోవటానికి కావలసినటువంటి జ్ఞానేంద్రియాలు మనకున్నాయి. ఈ 5 తెలుసుకోవటానికి కావలసినటువంటి పంచ జ్ఞానేంద్రియాలు మనకు ఉన్నాయి. తర్వాత అంతరేంద్రియమైనటువంటి మనస్సు, అచింత్యోయం అన్నారు. మనస్సు ద్వారా తెలుసుకోవటానికి కూడా కుదరదు. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోవటము కుదరదు, మనసు ద్వారా తెలుసుకోవటము కుదరదు. ఎవరిని? నన్ను, యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిత్యుడనైనటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి నన్ను తెలుసుకోవటానికి ఈ దేహంలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలకు సాధ్యం కాదు, మనస్సుకు కూడా సాధ్యం కాదు. ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మనం వీటి ద్వారానే తెలుసుకుంటాము. వీటి ద్వారా తెలుసుకునేటటువంటి, వీటి ద్వారా మనం ఇక్కడ అన్నీ తెలుసుకుంటున్నప్పటికీ కూడా నన్ను నేను, యథార్థమైనటువంటి నన్ను నేను తెలుసుకోవటము అనేటటువంటిది వీటికి సాధ్యం కాదు. నన్ను తెలుసుకోవటం అన్నది వీటికి సాధ్యం కాదు అనేది ఇక్కడ మనకు తండ్రి చెప్తున్నారన్నమాట. ఇది నిజానికి చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. ఈ దేహంలోనే ఉన్నాము, దేహి అంటున్నారు. దేహంలో ఉన్న దేహిని నేను, శరీరంలో ఉన్న శరీరణ నేను, ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడను నేను, ఆత్మస్వరూపము నేను అనేది అర్థమవుతుంది. తండ్రి చెప్తున్నప్పుడు, ఇన్ని విధాలుగా చెప్తున్నప్పుడు సత్యమైనటువంటి నిత్యమైనటువంటి నన్ను నేను తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు నన్ను నేను తెలుసుకోవటానికి ఇవేవి కూడా, ఈ దేహంలో ఉన్నవి ఏవి కూడా ఉపయోగపడటం లేదు. ఈ దేహంలో ఉన్నవి ఏవి కూడా ఉపయోగపడటం లేదు. ఇక్కడ అన్నీ తెలుసుకోవటానికి ఉపయోగపడుతున్నాయి, కానీ ప్రతిదీ వీటి ద్వారానే కదా మనం తెలుసుకుంటున్నది. ఇక్కడ అన్నీ తెలుసుకోవటానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ 5 మనస్సు, ఇవేవి కూడా ఉపయోగపడవు అనేది తండ్రి చెప్తున్నారు ఇక్కడ. సరే, బాగానే ఉంది. తస్మాదేవం విదిత్వైనం నానుశోసితుమర్హసి అంటున్నారు. నీవు దుఃఖపడేవాడివి కాదు, నీకు దుఃఖపడేటటువంటి అర్హత కూడా లేదు. వీటేటికి తెలవనటువంటి, ఇవేవి కూడా తెలుసుకోలేనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీవు దుఃఖపడేవాడివి కాదు. అంతేకాదు, అవికారోయముచ్యతే, నువ్వు ఏ వికారాలు చెందేవాడివి కాదు, నువ్వు మారేవాడివి కాదు, మరణించేవాడివి కాదు. వికారాలు అంటే ఏమిటి? షడ్వికారాలు అంటారన్నమాట. ఉండటము, పుట్టటము, పెరగటము, మారటము, శిథిలం అవ్వటము, నాశనం అవ్వటము. అలాగే ఆకలి, దప్పిక, ఇవన్నీ కూడా వికారాలే అన్నమాట.
సుఖ దుఃఖాలు అనేటటువంటివి కూడా వికారాల కిందకే వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా వికారాలు అన్నమాట. ఇలాంటి వికారాలు ఏవి కూడా, ఇలాంటి మార్పులు ఏవి కూడా నీకు లేవు. అంటే సుఖ దుఃఖాలు అనేటటువంటివి నీకు లేవు, ఆకలి దప్పికలు అనేటటువంటివి నీకు లేవు, ఆత్మస్వరూపమైనటువంటి నీకు ఇవేవి కూడా లేవు. అలాగే మార్పులు అనేటటువంటివి నీకేమీ లేవు, మరణించటం అనేటటువంటిది నీకు లేనే లేదు. తస్మాదేవం విదిత్వైనం, ఈ విధంగా నిన్ను నీవు తెలుసుకో, నీవు ఇలాంటి వాడివి అని తెలుసుకో. ఏ వికారాలు లేనటువంటి శాశ్వతమైనటువంటి ఈ ఇంద్రియాలకు గోచరం కానిటువంటి నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు తెలుసుకో అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. నిన్ను నీవు తెలుసుకున్నట్లయితే నీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? నేను దుఃఖపడేవాడిని కాదు, నేను ఆనంద స్వరూపము అనేది అర్థమవుతుంది నీకు. సచ్చిత్ ఆనంద స్వరూపము నేను అనేది నీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ ఏదైనా ఒకటి మనకు ఒక సూచన దొరికినట్లయితే దాన్ని పట్టుకుని నెమ్మదిగా మనల్ని మనం తెలుసుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. అలాంటి సూచన ఏదైనా తండ్రి దగ్గర నుంచి వచ్చినట్లయితే తేలిగ్గా మనల్ని మనం తెలుసుకోవటానికి వీలవుతుంది. ఎట్లా ఉన్నాను నేను ఈ దేహంలో ఎలా ఉన్నాను, వీటేటికి తెలవకుండా నేను ఎలా ఉన్నాను నేను అనేటటువంటిది తెలుసుకోవటానికి ఇక్కడ 2 శ్లోకాలు మీకు నేను చెప్తున్నాను. తండ్రి 2వ అధ్యాయంలోనే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. ఏమని చెప్తున్నారంటే, ఈ దేహానికి బాల్యము, యవ్వనము, ముసలితనము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత దేహం అనేది నశిస్తుంది అనేది చెప్తున్నారు. దేహంలో ఉన్నటువంటి నిన్ను నీవు తెలుసుకోనప్పుడు మరలా ఇంకొక దేహం వస్తుంది అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. ధీరుడైనటువంటి వాడు మోహానికి గురికాడు అంటున్నాడు. ధీరుడైనటువంటి వాడు అట, ధీరుడైనటువంటి వాడు మోహానికి గురికాడు. మోహం అంటే ఏంటి? నేను ఈ దేహము అనుకోవటమే మోహం. నిజానికి ఈ దేహము నేను అనుకోవటమే మోహము. ధీరుడైనటువంటి వాడు, ఈ ధీరుడైనటువంటి వాడు ఎవరో తర్వాత శ్లోకం కూడా మనం అర్థం చేసుకుని అప్పుడు మాట్లాడుకుందాం. తర్వాత శ్లోకంలో తండ్రి ఏం చెప్తున్నారు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఇక్కడ మాత్రా స్పర్శాస్తు అంటే పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధమైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఆ పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధమైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మారుతూ ఉన్నాయి. ఇందాక మనం
ఈ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధాలను తెలుసుకుంటున్నాయి అనేది మనం చెప్పుకున్నాం. కానీ ఆత్మస్వరూపమైనటువంటి నన్ను ఈ పంచ జ్ఞానేంద్రియాలు తెలుసుకోవటం లేదు అనేది చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ పంచ జ్ఞానేంద్రియాలు తెలుసుకుంటున్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అంటే ఈ ప్రపంచం అన్నప్పుడు ఈ దేహం దగ్గర నుంచి ఈ మనసు కూడా ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ఆగమ అపాయినో అనిత్య, ఇవన్నీ కూడా మారుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఆగమ అపాయినో అనిత్య, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. శీతోష్ణ సుఖ దుఃఖద, మనసులోకి వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు కూడా మారుతూ ఉన్నాయి. ఆగమ అపాయినో అనిత్య, ఒక్కోసారి సుఖం వస్తుంది, ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంది, మారుతూ ఉంది, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ కూడా మారుతూ 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 ఉంది. ఈ దేహం దగ్గర నుంచి, ఈ మనసు దగ్గర నుంచి ఇక్కడ చూసేటటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా మారుతూ 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 ఉంది. ఇదంతా కూడా అనిత్యమైనటువంటిది, ఇదంతా కూడా అనిత్యమైనటువంటిది, ఇది నిత్యం కానే కాదు. అలాగే ఇక్కడ దేహం కూడా మారుతుంది కదా. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఆ తర్వాత దేహం మరణిస్తుంది కదా. ఈ మారుతున్నటువంటి దాన్ని గమనిస్తున్నటువంటి, మారుతుంది అని తెలుసుకుంటున్నటువంటి నీవు ఈ దేహంలో ఉన్నావు. ఇది ప్రతి ఒక్కరూ అనుభవానికి తెచ్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తప్పకుండా అనుభవానికి తెచ్చుకోవచ్చు కదా. ఇందాక ఏమనుకున్నాం మనం? దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను ఇవేవీ కూడా తెలుసుకోలేవు, ఇవేవీ కూడా నిన్ను తెలుసుకోలేవు అనేటటువంటిది మనం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే నీవు శబ్దము కాదు, అలాగే ఒక దృశ్యము కాదు, నీవు ఒక వాసన కాదు, నీవు ఒక రుచి కాదు, నీకంటూ ఒక స్పర్శ కూడా లేదు, నీకు ఒక ఆకారం అనేది లేనే లేదు. అసలు ఏ ఆకారము లేదు, ఏ రూపము లేదు. ఏ రూపము లేనటువంటి నిత్యుడమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీవు ఈ దేహంలో ఉన్నావు అనేటటువంటిది ఏ విధంగా తెలుసుకోవాలి అన్నప్పుడు, ఇదిగో ఇక్కడ ఈ రెండు శ్లోకాల్లోనూ కూడా మనం కొంత ఉపయోగం మనం తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక ప్రవాహం ఉందనుకోండి. ఒక ప్రవాహం సాగిపోతూ సాగిపోతూ ఉన్నప్పుడు, ఆ ప్రవాహంలో పడి నువ్వు కొట్టుకుపోతూ ఉన్నప్పుడు, ఆ ప్రవాహంలో ఇంకేమేం పోతున్నాయి అనేదాన్ని నువ్వు గమనించలేవు. ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ కొట్టుకుపోతూ చివరికి సముద్రంలో కలిసిపోతావు. మీకు వరదలు వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద వరదలు వస్తూ ఉంటాయి చూడండి. అప్పుడు మీరు ఏదన్నా ఒక నది దగ్గరకు వెళ్ళినట్లయితే ఆ నదిలో ఆ ప్రవాహం వేగంగా వెళుతూ ఉంటుంది. ఆ వేగంగా వెళుతున్నటువంటి ఆ ప్రవాహంలో రకరకాలైనటువంటి చెట్లు, ఒక్కోసారి వస్తువులు, ఒక్కోసారి మనుషుల దేహాలు, అలాగే జంతువుల దేహాలు, ఇవన్నీ కూడా కొట్టుకుపోతూ 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 ఉంటాయి అన్నమాట. ఆ ప్రవాహంలో నువ్వు పడ్డావనుకో, ఆ ప్రవాహంలో నువ్వు పడితే నువ్వు కూడా ప్రవాహంతో పాటు కొట్టుకుపోయి సముద్ర గర్భంలో పడిపోతావు అంతే. అలా కాకుండా నువ్వు ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండా
ఆ ప్రవాహం నుండి బయటపడి ఒడ్డున నిలబడి నువ్వు చూస్తూ ఉంటే, నువ్వు గమనిస్తూ ఉంటే ఏమేమి నీ కళ్ళ ముందు కొట్టుకుపోతున్నాయో నువ్వు గమనించగలుగుతూ ఉంటావు. హాయిగా ఆ ఒడ్డు మీద ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక అద్భుతమైనటువంటి ప్రవాహాన్ని నువ్వు చూస్తూ ఉండవచ్చు. ఎంతో వేగంగా ప్రయాణిస్తున్నటువంటి ఉద్ధృతమైనటువంటి ఆ నది ప్రవాహాన్ని నువ్వు చూస్తూ ఉండవచ్చు. అలాగే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి రకరకాలైనటువంటి ఆకులు, కొమ్మలు, చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు సైతం వేగంగా కొట్టుకుపోతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి అనేక రకాలైనటువంటి వస్తువులు కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. ఓసారి చచ్చిపోయినటువంటి శవాలు కొట్టుకుపోతూ ఉంటాయి, జంతువుల శవాలు కొట్టుకుపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా గమనిస్తున్నటువంటి నీవు వాటితో పాటు కొట్టుకుపోవటం లేదు. అవన్నీ కూడా మారుతూ ఉన్నాయి. నువ్వు చూస్తున్నటువంటి ఆ ప్రవాహం రెప్పపాటులో కన్ను మూసి కన్ను తెరిచినంతలో మారిపోతూ ఉంది. ప్రతి క్షణము మారిపోతూ ఉంది. వేగంగా ప్రవాహం మారిపోతూ ఉంది. కానీ నువ్వు మారటం లేదు. ఆ ప్రవాహాన్ని గమనిస్తూ ఉన్నావు. అది మారుతూ ఉంది, చలిస్తూ ఉంది. రకరకాలుగా ఆ దృశ్యాలు నీకు కనపడుతున్నాయి. కానీ నువ్వు మారటం లేదు. ఒడ్డున కూర్చున్నటువంటి నీవు ఏ మార్పు లేకుండా కేవలము అలాగా గమనిస్తూ ఉన్నావు అంతే. ఒడ్డున కూర్చున్నటువంటి నీవు కేవలము గమనిస్తూ ఉన్నావు అంతే. అలా కాకుండా నీవు గనక ఆ ప్రవాహంలో గనక పడిపోతే, ఆ ప్రవాహ వేగంతో కలిసిపోతూ ఉంటే ఏమవుతావు? సముద్ర గర్భంలో పడిపోతావు, చచ్చిపోతావు. ఇక్కడ యుద్ధం చేయాలి. ఆ ప్రవాహంలో పడకుండా, ఆ ప్రవాహం నుండి ఒడ్డుకు చేరాలి. ఒడ్డుకు చేరి ఒడ్డున కూర్చోవాలి. ఒడ్డున కూర్చుని గమనిస్తూ ఉండాలంతే. నీకు మరణం లేదు. అప్పుడు ప్రవాహంలో పడితే మరణిస్తావు. ఒడ్డున కూర్చుంటే గమనిస్తూ ఉంటావు. ఒడ్డుకు చేరటమే ధీరత్వము అంటే. ధీరస్తత్ర నముహ్యతే. ఆ మోహం నుండి బయటపడు. అప్పుడు నువ్వు ధీరుడవు అనిపించుకుంటావు. నిలకడగా ఉండగలుగుతావు. అవన్నీ కూడా వచ్చిపోతున్నాయి. ఇటు నుంచి వస్తున్నాయి, ఇటు నుంచి పోతున్నాయి. వేగంగా పోతున్నాయి. ఎన్నో కనపడుతున్నాయి. రకరకాలుగా కనపడుతున్నాయి. ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయేటటువంటివి ఎన్నో కనపడుతున్నాయి నీకు. కానీ నువ్వు గమనిస్తున్నావు. నీవు మారటం లేదు. ఏ మార్పు లేకుండా గట్టున కూర్చుని అలాగే స్థిమితంగా శాంతంగా చూస్తున్నావు. తాం స్థితిక్షస్వ భారత. ఓర్పుగా కూర్చున్నావు. నిలకడగా ఉన్నావు. ఏ చలనము లేకుండా చలించేటటువంటి ప్రవాహాన్ని చూస్తూ ఏ చలనము లేకుండా నిశ్చలంగా ఉన్నావు నువ్వు. ఈ ఉదాహరణ గుర్తుంచుకోండి.
ఈ ఉదాహరణ గుర్తుంచుకోండి. ప్రవాహంలో పడిపోతే నిజానికి నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేది కుదరదు. ప్రవాహంలో పడిపోతే నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేది కుదరదు. నువ్వు శాంతిగా ఉండలేవు, నువ్వు నిత్యుడుగా ఉండలేవు, నువ్వు శాశ్వతంగా ఉండలేవు. మరణ భయం నుండి నువ్వు బయటపడలేవు. ప్రవాహంలో కొట్టుకుపోతే మరణ భయం ఉంటుంది, మరణము ఉంటుంది. మారుతూ 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 ఆ వేగంలో కొట్టుకుపోతూ ఉంటావు. అదే నువ్వు ప్రవాహాన్ని గమనించగలిగినట్లయితే, ప్రవాహాన్ని నువ్వు గమనిస్తూ ఉన్నట్లయితే, ఒడ్డున కూర్చుని నువ్వు ప్రవాహాన్ని గమనించగలుగుతూ ఉంటే, ఏ మార్పు లేకుండా ఎంతో ప్రశాంతంగా, ఎంతో నిశ్చలంగా, ఎంతో హాయిగా, ఎంతో ఆనందంగా వాటన్నిటిని చూస్తూ నువ్వుగా స్థిమితంగా ఉండగలుగుతావు అక్కడ కూర్చుంటే. కాబట్టి ప్రవాహంలో పడి కొట్టుకుపోవటానికి, ఒడ్డున కూర్చుని గమనిస్తూ ఉండటానికి ఎంత తేడా ఉందన్నది అర్థం చేసుకోండి. ఒడ్డున కూర్చుంటే నీవుగా ఉండగలుగుతావు. ప్రవాహంలో పడితే మరణం అన్నది తప్పదు, దుఃఖం అన్నది తప్పదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇప్పుడు దేహంలో ఆత్మగా ఉన్నాం మనం. ఆత్మగా ఉన్నటువంటి మనం ఈ ఇంద్రియ విషయాలతో కలిసిపోతున్నాము. ఈ ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇదే ఒక ప్రవాహం. ఆగమ అపాయినో అనిత్య, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, శీతోష్ణ సుఖ దుఃఖద, ఆగమ అపాయినో అనిత్య. శబ్ద స్పర్శ రూప రసగంధాలు మారుతూ 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 ఉన్నాయి. ఆలోచనలు మారుతూ ఉన్నాయి, సుఖ దుఃఖాలు మారుతూ ఉన్నాయి, లాభ నష్టాలు మారుతూ ఉన్నాయి, జయాపజయాలు మారుతూ ఉన్నాయి. మారనిది ఏది ఇక్కడ? నిజానికి మారనిది ఏది? ఈ మారేదాన్ని గమనిస్తున్నటువంటి నీవే మారటం లేదు, నీవే మారటం లేదు. బాల్యం దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఈ దేహంలో జరిగేటటువంటి ప్రతి దాన్ని గమనిస్తున్నది నీవే. ఈ మార్పులు గమనిస్తున్నది నీవే. కొద్ది క్షణాల్లో ఈ దేహం మరణించబోతుంది అని గమనిస్తున్నది నీవే. ఇక్కడ ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి ఈ ప్రపంచమంతా కూడా మారుతున్నప్పుడు ఈ మారేదాన్ని గమనిస్తున్నటువంటి, మారినటువంటిది నీవే. నీవే గమనిస్తున్నావు. మనసులో ఆలోచనలు మారుతూ 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 ఉంటే మారే వాటిని గమనిస్తున్నావు. మారినటువంటి నీవే మారే ఆలోచనలు గమనిస్తున్నావు. రకరకాలైనటువంటి భావాలు కదులుతూ ఉన్నప్పుడు మనసులో మారే ఆ భావాలను గమనిస్తున్నటువంటిది నీవే. మారినటువంటి నీవే ఆ భావాలు గమనిస్తున్నావు. రకరకాలైనటువంటి భావోద్వేగాలు వస్తున్నప్పుడు మారేటటువంటి ఆ భావోద్వేగాలను గమనిస్తున్నటువంటిది మారినటువంటి నీవే. ఏ మార్పు లేనటువంటి, ప్రతి క్షణము కూడా గమనిస్తూ ఉండేటటువంటి నీవు నిత్యమై ఉన్నావు. ప్రతి
క్షణము కూడా మారేటటువంటి దాన్ని గమనిస్తున్నటువంటి నీవు, ప్రతి క్షణము కూడా మారేటటువంటి దాన్ని గమనిస్తున్నటువంటి నీవు ఏ మార్పు లేకుండా నిత్యమై ఉన్నావు. నిజానికి నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేది ఎంత తేలిక. ఇలాగ నువ్వు ఉన్నావా లేదా? ఆలోచనలు గమనిస్తున్నావు కదా, మనసుకు అతీతంగా ఆలోచనలను గమనిస్తున్నావు కదా. ఇక్కడ ఇదంతా కూడా గమనిస్తున్నాను కదా, నాకు తెలుస్తుంది. ఆ తెలవటం అనేటటువంటిది, తెలుసుకోవటం అనేటటువంటిది ఏదనుకున్నావు? ఎవరు తెలుసుకుంటున్నారనుకుంటున్నావు? నువ్వే తెలుసుకుంటున్నావు. ఇక్కడ ప్రతిదీ కూడా తెలుసుకుంటున్నది ఎవరు? నువ్వే తెలుసుకుంటున్నావు. నువ్వు దేహంగా నువ్వు కాదు, ఆత్మస్వరూపమైనటువంటి నీవు. ఆత్మస్వరూపమైనటువంటి నీవు, మారినటువంటి నీవు, నిత్యమైనటువంటి నీవు, ఈ ఇంద్రియాలకు గోచరం కానిటువంటి నీవు. ఈ ఇంద్రియాలు ఏవి కూడా నిన్ను తెలుసుకోలేవు. నీకే రూపము లేదు కాబట్టి, అలాగే నీకే వాసన లేదు, ఏ రుచి లేదు కాబట్టి నిన్ను ఇవేవి కూడా తెలుసుకోలేవు. కానీ ఇవి ఏవేవి తెలుసుకుంటున్నాయో ప్రతి దాన్ని కూడా తెలుసుకుంటున్నావు నువ్వు. ఈ దేహంలో ఉండి ప్రతి దాన్ని కూడా తెలుసుకుంటున్నావు నువ్వు. కన్ను ఏం చూస్తుందో తెలుసుకుంటున్నది నీవే. చెవి ఏం వింటుందో తెలుసుకుంటున్నది నీవే. నాసిక ఏ వాసన చూస్తుందో తెలుసుకుంటున్నది నీవే. నాలుక ఏ రుచి చూస్తుందో తెలుసుకుంటున్నది నీవే. మనస్సులో ఈ ఆలోచనలు కదలాడుతున్నాయో తెలుసుకుంటున్నది నీవే. ఏ భావాలు కలుగుతున్నాయో, ఏ భావోద్వేగాలు కలుగుతున్నాయో తెలుసుకుంటున్నది నీవే. ఆత్మస్వరూపమైన నీవు, దేహం కాదు, బూడిదైపోయే దేహం కాదు, బూడిదైపోయే దేహం కాదు. ప్రారబ్ధవశాత్తు దుఃఖం అనుభవిస్తున్నటువంటి దేహం కాదు. దుఃఖాలయం అశాశ్వతం జన్మ. ఈ దేహం వచ్చిందంటేనే అది దుఃఖానికి ఆలయం. ఆ దుఃఖాన్ని అనుభవించేటటువంటి దేహం కాదు ఇవి తెలుసుకుంటున్నటువంటిది. మారేటటువంటి మనస్సు కాదు. వాటన్నిటికీ కూడా తెలుసుకునేటటువంటి కాస్త జ్ఞానం ఇచ్చింది నిజానికి నీవే. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయో తెలుసుకుంటున్నది కూడా నీవే. తెలుసుకుంటూ ఉన్నావు. తెలుసుకుంటూ ఉండటం అంటే ఏంటి? గమనిస్తూ ఉండటమే. గమనిస్తూ ఉండటం అంటే ఏంటి? ప్రవాహం సాగిపోతూ ఉన్నప్పుడు, ప్రతి క్షణము మారుతూ 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 ఉన్నప్పుడు ఒడ్డున కూర్చుని హాయిగా ఆనందంగా సేదదీరి ఒక వ్యక్తి చెట్టు కింద హాయిగా కూర్చుని ఆ దృశ్యమంతా కూడా అలా చూస్తూ ఉంటాడే, అదే తెలుసుకోవటం అంటే, అదే గమనించటం అంటే, అదే నీవుగా ఉండటం అంటే, అదే ఆత్మగా నిన్ను నీవు తెలుసుకోవటం అంటే. ఆత్మగా నిన్ను నీవు తెలుసుకోవటం అంటే అదే ధీరత్వము అంటే. ఈ దేహం వచ్చినందుకు నిన్ను నువ్వు తెలుసుకోవటమే.
ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోవటం కాదు, ప్రవాహాన్ని ఎదిరించి, ఇదొక యుద్ధం. నిజానికి యుద్ధం చేయాలి. ఈ ఇంద్రియాలు నిన్ను లాగుతూ ఉంటాయి, వాటిలోకి బలంగా లాగుతూ ఉంటాయి. గమనిస్తున్నాను అనేటటువంటిది మర్చిపోయేలాగా చేస్తూ ఉంటాయి నిన్ను. మనస్సు ఆలోచనలోకి నిన్ను లాగేస్తూ ఉంటుంది. ఇదే యుద్ధం అంటే. ఆ ఆలోచన ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతూ ఉంటావు. గతానికి సంబంధమైనటువంటి ఆలోచనలో లేదా భవిష్యత్తుకు సంబంధమైనటువంటి ఆలోచనలో నిన్ను వాటితో కలిపేసుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ప్రవాహంలాగా సాగిపోతూ ఉంటాయి. తెప్పరిల్లటానికి కూడా సమయం లేదు అన్నట్లుగా ఆ ప్రవాహం సాగుతూ ఉంటే ఉక్కిరిబిక్కిరి అవుతూ మనోవేదన అనుభవించటం అన్నది నీకు ఇక్కడ అనుభవమే కదా. ఎంత శాంతి, ఎంత అలజడి, ఎంత ఆందోళన, ఎంత బాధ, ఎంత భయం, ఎంత దుఃఖం అనుభవించావు. దాంతో కలవద్దు. వాటన్నిటికీ కూడా వేరుగా ఉన్నావు నువ్వు. వాటన్నిటికీ కూడా నువ్వు వేరుగా ఉన్నావు. గమనిస్తూ ఉండు. మారుతుంది. ఇది మారేటటువంటిది. ఈ మారేటటువంటి దాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. ఆలోచనలు మారుతున్నాయి, నేను గమనిస్తూ ఉన్నాను. సుఖ దుఃఖాలు మారుతూ ఉన్నాయి, నేను గమనిస్తున్నాను. ఈ మారేటటువంటిదంతా కూడా అనిత్యమైనటువంటిది, ఇది దుఃఖానికి కారణమైనటువంటిది, ఇదంతా కూడా త్రిగుణాత్మకమైనటువంటిది. ఈ గుణాలు మారుతూ ఉంటాయి. ఈ గుణాలు మారుతూ ఉన్నప్పుడు ఈ మారేటటువంటి ఈ గుణాలను గమనిస్తూ ఉన్నాను నేను. ఏ గుణము లేనటువంటి నిర్గుణుడనై ఉన్నాను నేను. ఏ గుణము లేనటువంటి నిర్గుణుడనై ఉన్నాను నేను. మారేటటువంటి ఈ గుణాలకు నేను ద్రష్టగా ఉన్నాను, గమనికగా ఉన్నాను. ఆలోచనలకు, మారేటటువంటి ఆలోచనలకు నేను సాక్షిగా ఉన్నాను. సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నాను. కేవలము నిత్యమై, సత్యమై, ఆనంద స్వరూపమై ఉన్నాను, సచ్చిదానంద స్వరూపమై ఉన్నాను అని ఆ విధమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు. ఇప్పటివరకు కూడా ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉన్నారు. ఈ ప్రవాహం అనేది అనంతంగా సాగుతూ ఉంది. ఈ మహాప్రవాహం నిజానికి జనన మరణాలు ఒక చక్రం లాంటిదైంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంది. ఈ చక్రం నుండి, ఈ జనన మరణ చక్రం నుండి బయటపడాలి అనుకున్నప్పుడు యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోవటం అన్నది ఒక్కటే మార్గం అనేటటువంటిది భగవాన్ వాచ. భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ నీకు. శ్రీమద్భగవద్గీత భగవాన్ వాచ. ఈ విధంగా మీరు ఆలోచించి అవగాహన చేసుకొని కొద్దిపాటి ప్రయత్నం మొదలు పెడితే క్రమేణ యథార్థమైనటువంటి మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి వీలవుతుంది. ఆత్మస్వరూపమైన మీరు ఎవరో కాదు. పరమాత్మ చెప్తున్నారు, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశేస్థిత. ఈ దేహంలో ఉన్న ఆత్మ నేనే అని చెప్తున్నారు. ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర అనేది చెప్తున్నారు. లోపల ఆత్మగా ఉన్నాను అని పరమాత్మే చెప్తున్నారు.
మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఆ దేహంలో ఉన్నటువంటి నీవు నా అంశవే అనేది పరమాత్మ చెప్తున్నారు. ఇదంతా కూడా నువ్వు ఎప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకోగలవు అంటే యథార్థమైనటువంటి నిన్ను నీవు సరైన రీతిలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే. అంతే. ఈ దేహమే నేను అనుకుంటూ ఈ దేహం ముందుకు వచ్చేటటువంటివి ఏవైతే ఉన్నాయో, శబ్దస్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో, ఆ మారేటటువంటి ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉన్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోలేవు. మనసు అనేటటువంటి ఆ మహాప్రమాదకరమైనటువంటి ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉన్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోలేవు. పరమాత్మ అంశగా నిన్ను నువ్వు తెలుసుకోలేవు. ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నిన్ను నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అన్నది ఒక్కటే మార్గం. ఈ బంధం నుండి నువ్వు బయటపడి నేను ముక్తుడనే అని నిన్ను నువ్వు తెలుసుకోవాలి. మోక్షం అంటే ఎప్పుడో వచ్చేది కాదు నిజానికి. ఇప్పుడు ఈ దాన్ని గమనిస్తున్నటువంటి నేను వీటేటితోనూ కూడా సంబంధం లేకుండా ఉన్న నన్ను నేను తెలుసుకోవటం అంటే దాని అర్థం నేను ముక్తుడనే అనేది గ్రహించటమే అనేది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతావు. కాబట్టి తండ్రి చెప్పినటువంటి మహత్తరమైనటువంటి ఈ జ్ఞానాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకొని మిమ్మల్ని మీరు తెలుసుకొని ఈ ప్రవాహంలో కూరుకుపోకుండా, ఈ జనన మరణ చక్రంలో పడి అదేవిధంగా నలిగిపోకుండా మీరుగా ఉండి ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో